మనిషి జీవితం అత్యద్భుతంగా ఉండాలంటే గ్రాటిట్యూడ్ని కలిగి ఉంటే వచ్చే లాభం ఏమిటి? ఆ అనంత విశ్వశక్తి యూనివర్స్ నియమాల ప్రకారం కృతజ్ఞతలు చెప్పటం ద్వారా ఆ కృతజ్ఞతలు పాటించి కోరుకున్న వాటిని ప్రతి కోరికను ఎలా సులభంగా అట్రాక్ట్ చేసుకోవచ్చు, మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు. 21 రోజుల పాటు త్రికరణ శుద్ధితో ప్రతి దానికి కృతజ్ఞతలు చెబితే మన జీవితంలో పొందుతున్న ప్రతి దానికి కృతజ్ఞులై ఉంటే అవి ఎలా జరుగుతాయి అద్భుతాలు చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు సంతోషాన్ని ఎందుకు ఎంచుకోవాలి? ఆ సంతోషానికి కారణమైన ప్రతి దానికి ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలి? తద్వారా మరిన్ని సంతోషాలు ప్రతిరోజు మన జీవితంలోకి ఎలా వస్తాయి? కారణం, మనం ఇక్కడ అత్యద్భుతంగా జీవించటానికే ఇక్కడ జన్మించామని ఆ మహోన్నతమైన విశ్వశక్తి చెబుతుంది. తద్వారా మీరు కృతజ్ఞులై ఉండాలి. ఈ భూమి పట్ల, ఈ భూమి మీద నివసిస్తున్నందుకు, ఇక్కడున్న ప్రకృతికి, పంచభూతాలకు మీరు కృతజ్ఞులై ఉండాలి. గ్రాటిట్యూడ్ని కలిగి ఉండాలి. మీరు ప్రేమించినవి, మీరు పొందుతున్నవి ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పాలి. ప్రతిరోజు మీరు నిద్ర లేవగానే కృతజ్ఞతలతో మొదలుపెట్టినప్పుడు మీ జీవితం కష్టాల వైపు వెళ్ళదు, బాధల వైపు వెళ్ళదు, సుఖాల వైపు వెళుతుంది. ఆ యాటిట్యూడ్ని మీరు మార్చుకోవాలి. 21 రోజులు ఇలా మంచి చేస్తే, కృతజ్ఞతలు చెబితే మిరాకిల్ చూస్తారు. లైఫ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్. అంటే మన జీవితం అందంగా ఉండటానికి ఈ కృతజ్ఞత అనేది చాలా వరం లాంటిది, ఒక గిఫ్ట్ లాంటిది అని అంటున్నారు. ఇక్కడ పుట్టినరోజు సందర్భాలకు మనం చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని విష్ చేస్తాం. అలాగే మన జీవితంలో మనం ఉపయోగిస్తున్న ప్రతి దానికి కృతజ్ఞతలై ఉంటే, థ్యాంక్ యూ చెప్తే అది ఎన్నో ఎన్నో మేలులు చేస్తుంది మన జీవితంలోకి. అశాంతిని రానియకుండా ఆ కృతజ్ఞత అన్నిటి నుంచి మనం రక్షిస్తుందంట. మనం మేనిఫెస్టేషన్ చేసుకోవాలనుకున్న కోరిక, జాబ్ పట్ల, ఇల్లు పట్ల, లేకపోతే మీరు కోరుకునే ప్రతి దానికి కృతజ్ఞులై ఉండాలి. థ్యాంక్ యూ చెప్పాలి. ముందుగానే అది పొందకుండానే పొందినట్లుగా థ్యాంక్ యూ చెప్పాలి. ఇదే ఇక్కడ సీక్రెట్. ఈ జీవితం మారాలంటే మీకోసం మీరు జీవిస్తున్నారు, మరి మీకు సహకరిస్తున్న ఈ ప్రకృతికి మనం గాలి పీల్చుకుంటున్నాం, ఆక్సిజన్ అది అందుతుంది. అది లేకపోతే మనిషి జీవించడం కష్టం. మరి దానికి మనం కృతజ్ఞతలు చెప్పాలి. కృతజ్ఞతలు అనేవి మన జీవితంలోకి ఎన్నో తీసుకొస్తాయి. ఆ జీవితం మారిపోవాలంటే పూర్తిగా మనం కూడా పూర్తిగా మారిపోవాలి. ఇంతకుముందు ఉన్న గర్వాన్ని విడిచిపెట్టాలి, అహంకారాన్ని విడిచిపెట్టాలి, ప్రేమగా మారిపోవాలి. ప్రతి దానికి నేను ఈ ప్రపంచంలో జీవిస్తున్నాను, నాకు అన్ని సపోర్ట్ చేస్తున్నాయి, నేను నివసిస్తున్న ఇల్లుతో సహా నాకు షెల్టర్ ఇస్తుంది, నేను ఉపయోగిస్తున్న స్కూటీనా, బైకా, కారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రతి దానికి ముందుగానే అది తీక ముందే థ్యాంక్ యూ చెప్పాలి. మన సబ్ కాన్షియస్ మనసు ప్రతిదీ రికార్డ్ చేస్తుంది, యూనివర్స్లో పంపిస్తుంది. మనం ఏ విధంగా ప్రవర్తిస్తామో ఆ విధంగా తయారవుతాము. ఉదయాన్నే నిద్ర లేచినందుకు థ్యాంక్ యూ చెప్పాలి. మరి అంత చక్కగా మనల్ని ఆరోగ్యకరంగా నిద్ర లేపింది అంటే మనం జీవించి ఉన్నాము. అందుకు ఆ మహోన్నతమైన విశ్వశక్తికి థ్యాంక్ యూ చెప్పాలి. ఇక్కడ జీవిస్తున్న ప్రతిదీ మనకి సపోర్ట్ చేస్తుంది. ఆ ఆహారం ప్రకృతి నుంచే మనకు వస్తుంది. ఆ ప్రకృతిలో పండకపోతే రాదు. చివరాఖరికి మనిషి అదే ప్రకృతిలో కలిసిపోతాడు లాస్ట్ స్టేజ్లో. మరి ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు ఒక అందమైన బాక్సులో ఆ పార్థివ దేహాన్ని ఉంచి పువ్వులు, పెర్ఫ్యూమ్స్, అన్నీ వాళ్ళకి ఇష్టమైన వస్తువులన్నీ కూడా ఆ బాక్సులో పెట్టి ఎంతో పవిత్రంగా, చాలా పీస్ ఆఫ్ మైండ్తో, ఆత్మకు శాంతి కలగాలని ఆ ప్రకృతిలో పెడతారు బాక్స్తో సహా. ఇక్కడ అంత పవిత్రంగా పెడతారు. అంటే అక్కడ కృతజ్ఞత ప్రతి దానికి ప్రకృతి నుంచే మనం జీవించాము, ప్రకృతిలోనే లాస్ట్లో వెళ్తాం. ఇక్కడ ఆ చెట్ల పట్ల, ఆ గాలి పట్ల, నీరు పట్ల, నిప్పు పట్ల, అన్నిటి పట్ల సమస్తం మనలో ఒక భాగం. మనలో ప్రతిదీ ఒక భాగం. ఇక్కడ మన శరీరంలో నీరుంది, అగ్ని ఉంది, జీర్ణాశయం,
మరి గాలి పీలుస్తున్నాం. ఈ పైన ఉన్నటువంటి ఈ మెత్తటి ఆయుష్ నుంచి యూనివర్స్కి కనెక్షన్ ఉంది. ఈ అన్ని కనెక్షన్లు కలిగి ఉన్నాం. అది లేకపోతే మనిషి లేడు. కానీ అవి గుర్తించట్లేదు. కారణం సైన్స్ తెలియకపోవటం. మన మనస్సే అన్నిటికీ కారణం. మన మనసును ఎలా నియంత్రించాలి? భావోద్వేగాలు, కోపం వస్తుంది, ఎందుకు వస్తుందో ముందు ఆలోచించాలి. ఈ ప్రపంచం ఇంత అద్భుతంగా నాకు సపోర్ట్ చేస్తుంది అన్ని రకాలుగా. నేనేమిస్తున్నాను? ఎవరైనా మనకి చిన్న సహాయం చేస్తే థ్యాంక్ యూ అని చెప్తాం. ఇది ఇతర దేశాల వాళ్ళు 100 ఏళ్ల క్రితం అమలు చేస్తున్నారు. గ్రాటిట్యూడ్ని, ఈ కృతజ్ఞతలు చెప్పటాన్ని, అప్రిషియేట్ చేయటాన్ని, అభినందనలు తెలపటాన్ని. వాళ్ళందుకే అన్ని రెట్లు ముందున్నారు. వేరే ఏ విషయాలు పట్టించుకోరు. నిజాయితీగా స్నేహం చేస్తే అద్భుతంగా చేస్తారు. అప్రిసియేషన్ చేస్తే ఇన్సైడ్ నుంచి 5 సెన్స్ ఫీల్ అవుతూ చెప్తారు. థ్యాంక్ యూ చెప్పిన హృదయపూర్వకంగా హృదయంలో నుంచి వాయిస్ వస్తుంది. ఆ 5 సెన్స్ ఫీల్ అవుతాయి. అది యూనివర్స్లోకి వెళుతుంది. వాళ్ళు కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయి. ఆ సీక్రెట్స్ అవే. వాళ్ళు ఒక ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలనుకున్నప్పుడు హానెస్ట్గా ఆ సమయాన్ని కేటాయించుకుంటారు. ఆ సమయంలో ఫోన్ చూడటం కానీ, మరే ఇతరత్ర దిక్కులు చూడటం కానీ అవన్నీ చేయరు. కాన్సన్ట్రేషన్ పర్ఫెక్ట్గా పెడతారు. ఆ మీటింగ్ అయిపోయేంత వరకు దాని మీదే దృష్టి పెడతారు. ఇక్కడ సీరియస్నెస్, ప్రతి చిన్న పనిని శ్రద్ధగా చేయమంటుంది యూనివర్స్. మీరు ఏ పని చేసినా సరే విజువలైజేషన్ చేస్తారా? ఎలా చేయాలి? విజువలైజేషన్ అంటే ఏంటి? మనకు కావలసిన రేపటి భవిష్యత్తు ఎంత అందంగా ఉండాలో ఆ ఇమాజినేషన్లో ఆ అందమైన కళలు కంటూ ఆ రూపంలో చూడాలి. చూస్తూ ఆ వీడియో ప్లేని రేపటి భవిష్యత్తు ఎలా ఉండాలి ఆ మొత్తాన్ని మనం ఊహించుకుంటూ యూనివర్స్లోకి పంపించాలి. మనం డిజైన్ ఇవ్వకుండా అది రాదు. మీరు ఏదైనా ఇల్లు కట్టాలంటే ముందుగానే ఆ మ్యాప్ తయారు చేసుకుంటాం. ఆ రూట్ మ్యాప్, ఆ ప్లాన్, ఏ గది ఎక్కడ రావాలి, ఇంటీరియర్స్ ఎక్కడ ఎలా ఉండాలి, కార్ పార్కింగ్ ఎలా ఉండాలి, ఇవన్నీ అందులో వస్తాయి. అలాగే రేపటి భవిష్యత్తు మనం డిజైన్ ఇవ్వకుండా, మనం రూపకల్పన చేయకుండా, విజువలైజేషన్ చేయకుండా, ఆ విజువలైజేషన్లో అందమైనటువంటి జీవితాన్ని యూనివర్స్కి పంపించకుండా, అంత డబ్బు కలిగి ఉన్నట్లుగా, సంపన్నుడిగా, ఆరోగ్యంగా, అందంగా, చలాకీగా అన్నీ కలిగి ఉన్నట్లుగా ఆ రూపకల్పనని మనం అద్భుతంగా చేసి, ఆ డైరెక్ట్ చేసి, ఆ కళని, ఆ విజువలైజేషన్ యూనివర్స్లో పంపించకపోతే రేపటి భవిష్యత్తు అలా రాదు. ఎలా ఇవ్వాలి అని అడుగుతుంది. నువ్వు నాకేమిచ్చావు? చూపించలేదు కదా, నేను ఎలా ఇవ్వాలి నీకు? ఇక్కడ అస్సలైన విజువలైజేషన్ అంటే మీరు మనసు నుంచి పొలకించిపోతూ రేపటి భవిష్యత్తుని ముందుగా డిజైన్ చేసుకోవటం. రేపటి రోజు నేను ఇలా ఉండాలి అన్నదాన్ని మీరు సృష్టించకపోతే ఆ భవిష్యత్తు రాదు. దానికి కృతజ్ఞులై ఉండాలి. ఆ కృతజ్ఞతలు కూడా ఎలా చెప్పాలి? మీకు ఏ చిన్న సహాయం చేసినా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అని ఇన్సైడ్ నుంచి రావాలి. ఏంటి వీళ్ళకి చెప్పేది? ఏం అవసరం లేదు. అది అహంకారం అవుతుంది. నీ జీవితంలో ఏ వస్తువు రాదు. అహంకారాన్ని పక్కన పెట్టాలి. ఈగోని తీసివేయాలి. ఒక మనిషి లేనప్పుడు ఆ మనిషి గురించి రెక్లెస్గా, కోపంగా, లేకపోతే విమర్శలు చేయకూడదు. అవి మానేసుకోవాలి. అవన్నీ మానేస్తేనే మీ జీవితంలో ప్రతిదీ పొందుతారు. గ్రాటిట్యూడ్ అంటే ఏంటి? ఒకే విధమైన మనస్తత్వం ఉండాలి. ఒక వ్యక్తి లేనప్పుడు ముగ్గురు మాట్లాడుకుంటుంటే ముగ్గురులో ఒక వ్యక్తి బయటికి వెళ్ళిపోయినప్పుడు అనుకోకుండా ఆ వ్యక్తిని విమర్శించటం అతి బ్యాడ్ హ్యాబిట్ అన్నమాట. ఆ వ్యక్తిని కాదు, వేరెవరిని కూడా మనం ఆ విధంగా చేయకూడదంట. అది విశ్వ నియమాలకు విరుద్ధమని. ఈ పద్ధతులు మార్చుకోవాలి. ఏ వ్యక్తిని విమర్శించే ఆలోచనలు మైండ్లోంచి తీసేయాలి. ఆ విమర్శ అన్నదాన్ని, ఆ అహంకారాన్ని కూకటి వేళ్ళతో, పునాదులతో సహా తీసివేస్తేనే జీవితం మారుతుంది. మీకు చెప్పే ప్రతి మాటలో ఆప్యాయంగా మాట్లాడటం మీకు రావాలి. మీ రిలేషన్ అత్యద్భుతంగా ఉండాలంటే వాస్తవంగా ప్రేమగా మాట్లాడాలి. దానికి ఎమోషన్ జోడించాలి. మీకు ఏ సహాయం చేసినా దానికి కృతజ్ఞతలు చెప్పడం అంటే ఎట్లా చెప్పాలి? ఎమోషన్ ఉండాలి, యాక్షన్ ఉండాలి, ఫీలింగ్స్ ఉండాలి, అనుభూతులు ఉండాలి, ప్రేమతత్వం ఉండాలి. ఆ 5 సెన్స్ యాడ్ అయ్యి ఆ హృదయం అంతా ఉప్పొంగిపోతూ అంత చక్కగా చెప్పినప్పుడు అది యూనివర్స్ తీసుకుంటుంది. వీటన్నిటినీ మామూలుగా కాకుండా 100% గాఢంగా మీరు ఇష్టంగా మీ మనసులో ప్లే చేయాలి. వేరే వాటికి తావివ్వకూడదు. అహంకారానికి, అసహనానికి, విమర్శలకి,
లేకపోతే లోపల కోపం రగిలిపోవటం, ఇవన్నీ పెట్టుకుంటే ఆ దేహం, అంత అందమైన దేహం పాడైపోతుంది. మీరు గుర్తుంచుకోండి, మీకు మీరే ద్రోహం చేసుకున్నట్టు అన్నమాట. ఇక్కడ మదర్ తెరేసా ఏం చెప్తున్నారంటే, మీరు ప్రేమని నింపుకోకుండా కోపాన్ని నింపుకుంటే డబ్బు దూరం అయిపోతుంది. డబ్బు ఎనర్జీతో కూడుకున్నది, ఆ కుంభవర్షం కురిపించదు. ఆ చెట్ల జిగురు నుంచి ప్రకృతిలో, యూనివర్స్లో భాగంగా ఉంది. దాన్ని ప్రేమించకుండా కోపంతో ఉన్నప్పుడు, కోపంతో ఉన్న మనిషి దగ్గరికి డబ్బు రాదు, వేరే ఏది రాదు, ఎవరు వెళ్ళరు. అక్కడ మీనింగ్ తెలుసుకోండి. డబ్బు సంపదలతో, సమృద్ధితో ఒక గొప్ప వ్యక్తిగా జీవించటానికి, అద్భుతంగా జీవించటానికి మీరు ఇక్కడ జన్మించారని చెప్తుంది యూనివర్స్. మీరు ప్రేమించేవన్నీ, మీరు కోరుకున్నవన్నీ పొందేందుకే ఇక్కడ జన్మించారు. మీరు చేసే పనిని ఎంతో ఉత్సాహభరితంగా, కృతజ్ఞతగా, మీరు చేసే జాబు పట్ల కృతజ్ఞులై ఉంటే ఆ జాబు మీకు మరింత ప్రమోషన్ రప్పిస్తుంది. మరో కంపెనీలో ఇంతకంటే 10 రెట్లు ఎక్కువ శాలరీతో పొందే అవకాశం ఉంటుంది. అంటే కృతజ్ఞత అంత గొప్ప పని చేస్తుందన్నమాట. చాలామంది జాబ్ చేస్తూ ఈ జాబ్ చేయటం నాకు ఇష్టం లేదు అంటూ ఉంటారు. ఆ జాబ్ను కోల్పోతారంట వాళ్ళు. గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి అంటే, ఆ జాబ్ మీకు ఇష్టం లేదు, అది నిజమే కావచ్చు, కష్టంగా ఉంటుంది, నిజమే కావచ్చు, దాని పట్ల కృతజ్ఞులై ఉంటూ మరో దానికి ట్రై చేయాలన్నమాట. అప్పుడు వస్తుంది. కానీ దాన్ని తిడుతూ కష్టంగా ఉంటుంది అని విమర్శిస్తూ చేస్తే అక్కడి నుంచి కోల్పోవటమే కాకుండా మరో జాబ్ను కూడా రాకుండా మీరే అడ్డుకుంటున్నట్లు అవుతుంది ఈ మాటలు. ఇక్కడ మీరు కలిగి ఉన్న ప్రతి దానికి గ్రాటిట్యూడ్ చెప్పాలి. తద్వారా మీ జీవితంలో ఎన్నో రెట్లు పొందుతారు. మీరు ఉంటున్న ఇంటికి కృతజ్ఞులైంటే కొత్త ఇంటిని పొందుతారు. వాడుతున్న బైక్ కానీ, కారు కానీ కృతజ్ఞులై ఉండాలి. ప్రేమగా దాన్ని క్లీన్ చేయాలి, దానికి థ్యాంక్ యూ చెప్పాలి. అది బాగా పనిచేస్తుంది. మీ గమ్యాన్ని చేరటానికి, తిరిగి సేఫ్గా రావటానికి అది ఎంతో ఉపయోగకరంగా ప్రతి వస్తువు యూనివర్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. మీరు అది తెలుసుకున్నప్పుడు మీ జీవితం అద్భుతంగా, అందంగా ఉంటుంది. మరి ఏది కారణం కాదు, ఆ శక్తి మీలో ఉంది. జీవితం అసాధారణమైనది. అందులో కొన్ని విషయాలు ఉంటాయి. మీ జీవితంలో అన్ని అంశాలలో మీ ఆరోగ్యం, ధనం, మానవ సంబంధాలు, ఉద్యోగం, ఆనందం ఇవన్నీ కూడా ఉంటాయి. వాటి పట్ల మీరు ప్రేమను ప్రదర్శించాలి, కృతజ్ఞతను ప్రదర్శించాలి. మీ జీవితంలో అన్నీ మీకు మేలే జరగాలంటే, పాజిటివ్ జరగాలంటే మీరు ఒక అయస్కాంత క్షేత్రంగా మారిపోవాలి. ఇవ్వండి, మళ్ళా మీరు ఎన్నో రెట్లు పొందుతారు. ఏది ఇవ్వకుండా ఏది రాదు అని చెప్పి యూనివర్స్ చెప్తుంది. ఇక్కడ అర్థం ఏమిటంటే, విశ్వ నియమాల్లో మీరు ఏది పొందాలన్నా మీ నుంచి ఒకటి ముందుకు రావాలి. ఇక్కడ ఏం చెప్పబడుతుంది? ఏ ఏ విషయాలు నిజమైనవో, ఏ ఏ విషయాలు నిజాయితీగా ఉన్నవో, ఏ ఏ విషయాలు న్యాయబద్ధమైనవో, ఏ ఏ విషయాలు మీకు ఇష్టమైనవో, ఏ ఏ విషయాలు మంచివని పేరు తెచ్చుకున్నాయో, ఆ మంచి సుగుణాలనే, ఆ పొగడ్తలనే, అంత విలువైన వాటి గురించే మీరు నిరంతరం ఆలోచించాలంట. అప్పుడు అవి ఎన్నో రెట్లు మీకు వస్తాయి. సంతోషం అనేది ఒక మానసిక స్థితి. దాన్ని మీరు స్వేచ్ఛగా, బహిరంగంగా ఆ విశ్వంలోకి పంపించినప్పుడు చాలా అన్ని రకాల వస్తువులు మీ జీవితంలో, గొప్ప గొప్ప వస్తువులు ప్రగతిశీలంగా, సృజనాత్మకంగా ఉంటాయి. సంతోషాన్ని, సౌభాగ్యాన్ని చేకూరుస్తాయి. మనం ఎలా ఆలోచించి జీవితంలో హుషారైన శక్తిని, సంతోషాన్ని పొందాలని ఎప్పుడు కోరుకోవాలంటున్నారు. ఇక్కడ మీరు ప్రతి క్షణం సంతోషాన్ని ఎంచుకోండి, కృతజ్ఞతనే ఎంచుకోండి. ఆ కృతజ్ఞత అనేది మీ జీవితంలో మరిన్ని వస్తువులను, ఆరోగ్యాన్ని, మీ శరీరాన్ని యవ్వనంగా ఉంచడానికి కూడా ఆ కృతజ్ఞత ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది అంటున్నారు. అంటే కృతజ్ఞత లేదా మనిషికి, నేను అంత చేశాను అని ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటారు చూడండి. కృతజ్ఞత లేదని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇంత చేసినా సరే ఆ వ్యక్తికి కృతజ్ఞత లేదు అని. అంటే దాని మీనింగ్ అక్కడే మీకు అర్థమవుతుంది. నీ అంతరాత్మను అడుగు, నీకు నేను చేశానో లేదో అంటూ ఉంటారు. ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ కృతజ్ఞతకున్న విలువని గుర్తించితే మన జీవితం అత్యద్భుతంగా ఉంటుంది. అయితే మనం సంతోషాన్ని ఎలా ఎంచుకోవాలి? ప్రతిసారి
ప్రతి క్షణం సంతోషాన్ని ఎంచుకుంటే ఆ సంతోషం మరిన్ని రెట్లు ఆ సంతోషాలనే మనకి ఇస్తుంది. కాకపోతే ఆ సంతోషాన్ని ఎంచుకోవటానికి ఆ మనసుని మన అదుపులో పెట్టుకోవాలి. ఒకసారి అదుపు తప్పుద్ది, అప్పుడు మనం ఏం చేయాలి? మనలోని ఇన్నర్ చైల్డ్ దివ్య శక్తి ద్వారా ఆ శక్తికి చెబుతూ ఆ సంతోషాన్ని నింపుకుని అది నిలిచి ఉండేలాగా ఆ గొప్ప శక్తికి మనం ఇలా చెప్పాలి, ప్రతిరోజు చెప్పాలి. అలా చెప్పడం ద్వారా నిరంతరం మనకి సంతోషాన్ని ఆ దివ్య శక్తి ఇస్తుంది. ఆ దివ్య ప్రేమ అంటే మనలోని ఆత్మ, దాన్ని ఇన్నర్ చైల్డ్ అంటాము, సబ్ కాన్షియస్ మనసు అంటాము, అంతులేని మేధస్సు అంటాము, సోల్ అంటాము, ఇంకా మంచి మంచి పేర్లతో పిలుస్తాం. ఇక్కడ మన సంతోషాన్ని ఆ శక్తికి మనం ఎలా చెప్పాలి? ప్రతిరోజు ఒక దివ్య విధానం నేడు ప్రతిరోజు నా జీవితాన్ని తన ఆధీనంలోకి తీసుకుని నన్ను నడిపిస్తూ ఉంటుంది. ఈ రోజు నుంచి అన్నీ నా బాగు కోసమే పనిచేస్తూ ఉంటాయి. ఇది నాకు ఒక కొత్త రోజు, అద్భుతమైన రోజు. ఇలాంటి రోజు మరొకటి ఉండదు. ఆ గొప్ప దైవశక్తి నాకు రోజంతా మార్గనిర్దేశం చేస్తుంటుంది. నేను ఏ పని చేసినా అందులో అద్భుతంగా విజయాలు సాధిస్తూనే ఉంటాను. ఆ దివ్య ప్రేమ నన్ను చుట్టుముట్టి నిరంతరం తన రక్షణలో నన్ను నడిపిస్తుంది. దాని రక్షణలో నేను చాలా హ్యాపీగా శాంతంగా ముందుకు వెళతాను. ఒకవేళ ఎప్పుడైనా నా దృష్టి ఆ మంచి దివ్యశక్తి నుంచి, ఆ విలువైన సృజనాత్మక శక్తి నుంచి పక్కకు మళ్ళితే నేను వెంటనే నా ఆలోచనలను మంచి వైపు, సుగుణాల వైపు, దైవ సత్యాల వైపు తీసుకొస్తాను. ఆ అందమైన వాటి గురించే, ఆ మంచి విషయాల గురించే నేను ఆలోచించడం ప్రారంభిస్తాను. నేను ఒక ఆధ్యాత్మిక మానసిక అయస్కాంతాన్ని, నాకు అన్ని సమకూర్చి సత్ఫలితాలను అందించే, అన్ని వస్తువులను ఆకర్షించే ఆ మహోన్నతమైన శక్తి నాకు అద్భుతమైన విజయాలను అందించటమే కాకుండా ప్రతిరోజు నాకు తన రక్షణలో నాకు సేద తీరుస్తుంది, తన రక్షణలో నన్ను నడిపిస్తుంది. నేను నిశ్చయంగా ఆ గొప్ప శక్తి రక్షణలో ప్రతిరోజు హాయిగా ఉంటున్నాను. థ్యాంక్ యూ నాలోని దివ్యశక్తి అంటూ మీ సంతోషాన్ని ఎంచుకుని మీరు ఆనందంతో ప్రకాశవంతంగా వెలిగిపోతూ ఉండాలి. కృతజ్ఞులై ఉండాలి మనలోని ఆత్మ పట్ల. ఆ కృతజ్ఞత అనేది ఎన్నో వస్తువులను అది ఆకర్షిస్తుంది, లైఫ్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దుతుంది. ఇట్లా మీరు సంతోషాన్ని ఎంచుకోవాలి. మనలోని ఆత్మకే ఆ సంతోషాన్ని ఎలా పొందాలో, అది ఎలా ఇవ్వాలో, తన రక్షణలో మనల్ని ఎలా నడిపించాలో కూడా మనం ముందుగానే ప్రతిరోజు ఉదయాన్నే చెప్పాలి. అలా చెప్పటం ద్వారా తన రక్షణలో మనల్ని నడిపిస్తుంది, ఎంతో గొప్పగా నడిపిస్తుంది. ఎలాగా? ఆ యవ్వన రహస్యం ఏంటంటే ఆ ప్రేమతో, ఆ సంతోషంతో, ఆ అంతర్గత శాంతితో, భగవంతుని సత్యాలతో, పరిపూర్ణతతో, ఆ అద్భుతమైన వెలుగులతో ఆ అయస్కాంత క్షేత్రం మనల్ని తన రక్షణలో నడిపిస్తుంది. మనం కోరుకున్నప్పుడు మాత్రమే, కృతజ్ఞులై ఉన్నప్పుడు మాత్రమే. మీరేం చేయాలి? రేపటి భవిష్యత్తు పట్ల కృతజ్ఞులై ఉండాలి ముందుగానే. ఆ భవిష్యత్తు రాబోయే గొప్ప జీవితానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీకే చిన్న పని చేసిన మీ ఆఫీస్లో కానీ, ఇంట్లో కానీ ప్రతి ఒక్కరికి, ప్రతి చిన్న విషయానికి థ్యాంక్ యూ చెప్పడం అనేది ఒక హ్యాబిట్గా మార్చుకుని చూడండి. 21 రోజుల పాటు చిరునవ్వు నింపుకోండి. ప్రపంచంలో ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా మీ యాటిట్యూడ్ని, మీ బిహేవియర్ని పూర్తిగా మార్చండి. 21 రోజులు ఇది ఒక క్రమశిక్షణగా చేసి చూడండి. చేయమన్నారని లెక్క ప్రకారం కాకుండా హృదయపూర్వకంగా చేయాలి. చిరునవ్వుని నింపుకుని చేసి చూడండి. మీరు కలలకనే జీవితాన్ని, మీరు కోరుకున్న కారుని మీ జీవితంలో ప్రతి దాన్ని అట్రాక్ట్ చేస్తారు. కలలు కనటం మీరు మానకూడదు. ఒకవేళ మానితే జీవితంలో ఉత్సాహాన్ని కోల్పోతారు, ముసలి అవుతారు. మండిపడే స్వభావం, కర్కశత్వం, కోపం, కపటత్వం, కలహాల ప్రియతత్వం, అంటే ప్రతి దానికి కాలు దువ్వటం, ఇలాంటివి వృద్ధాప్యాన్ని రప్పిస్తాయట. అలా కాకుండా మీ మనసుని భగవంతుని సత్యాలతో నింపండి.
ఆయన ప్రేమ యొక్క సూర్యకాంతిని ప్రకాశింపచేయనివ్వండి. అది మీకు యవ్వనపు దారి అవుతుంది. నిరంతరం యవ్వనపు ఆ ఆలోచనలతో నింపబడినప్పుడు మీ వయసు కూడా ఎవరికీ చెప్పకండి. తప్పని పరిస్థితుల్లో ఆ రికార్డులో గవర్నమెంట్ ఆర్ట్లో రాయాల్సి వస్తే తప్ప అదర్వైజ్ మీ వయసు గురించి మీరు మాట్లాడకూడదు అని అంటున్నారు. మీరు ముందుకే చూడండి. ఎందుకంటే అన్ని సమయాలలోనూ మీరు అనంతమైన జీవితంలోకి, ఆ విశ్వశక్తిలోకి తేరి చూడండి. ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పండి. నాకు డబ్బు, సంపద, ఆరోగ్యం, యవ్వనం సమస్తం సమృద్ధిగా ఇచ్చినందుకు ఓ మహోన్నతమైన విశ్వశక్తి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పండి. ఈ మాట రోజు మొత్తంలో వీలైనన్ని సార్లు చెప్తూనే ఉండండి. మీ జీవితం తప్పకుండా మారుతుంది. మీరు చేయవలసిందల్లా ఈ ప్రపంచానికి, ఈ సమాజానికి సామాజిక నిర్మాత అవ్వాలి, కానీ బానిస కాకూడదు, సమాజానికి బందీ కాకూడదు. విశ్వ నియమాల ప్రకారమే దానం చేయాలి. అదర్వైజ్ మీ జీవితం ఇబ్బందుల్లో పడుతుంది అంటుంది. మీ ప్రతిభను మీరు దాచుకోకుండా వీలన్న అన్ని చోట్ల ప్రదర్శించాలి. మీకు జీవితం మారే చోట, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిన చోట, ఒక కంపెనీ నుంచి ఒక ప్రాజెక్టు పొందాల్సిన చోట మీ ప్రతిభ మీ సబ్కాన్షియస్ మనసుకు చూపించాలి. అది ఎన్నో మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. విశ్వ నియమాలు పాటించండి. థ్యాంక్ యూ సో మచ్.